యూటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ ఈ నెల 28న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ నటించిన తమ్ముడు చిత్రం కూడా వేసవి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికీ ఆ చిత్ర షూటింగ్ ముగిసింది. అయితే ఇప్పుడు నితిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. నితిన్ తన నెక్స్ట్ చిత్రంగా ఓ స్పోర్ట్స్ డ్రామాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇష్క్ సినిమా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది చివరిలోకి తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా చాలా కాలం తర్వాత తెలుగులో చేసిన అవైటెడ్ చిత్రమే ఓదెలా 2. దర్శకుడు సంపత్ నంది అందించిన కథతో వస్తున్న ఈ క్రేజీ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం ఈ మధ్య టీజర్ తో మంచి బజ్ ని అందుకుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ కోసం ఎప్పటి నుంచో సస్పెన్స్ అలా కొనసాగుతుంది. మరి ఫైనల్ గా ఇప్పుడు మేకర్స్ రిలీజ్ డేట్ ని అయితే పవర్ఫుల్ పోస్టర్ తో ఇచ్చేశారు. ఇలా ఓదెలా పార్ట్ 2 ని మేకర్స్ ఈ ఏప్రిల్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి కాంతారా, విరూపాక్ష, మంగళవారం సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించగా మధు క్రియేషన్స్ అలాగే సంపత్ నంది టీం వారు నిర్మాణం వహించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే మంచి హైప్ ని అందుకోగా ఇప్పటికీ కూడా అదే ఫేమ్ లో అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. అయితే ఇదే టైటిల్ టీజర్ తో మేకర్స్ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది కూడా రివీల్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. ఈ మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్డే కానుకగా రిలీజ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీనితో అదే రోజున సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది కూడా రివీల్ చేస్తున్నారట. ముందు అయితే ఈ ఏడాదిలోనే రిలీజ్ ని టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతం వచ్చే ఏడాదికి సినిమా షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటనలో ఏ డేట్ వస్తుందో చూడాలి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తుండగా మంచి అంచనాలు ఈ సినిమాపై కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన పాటలు మంచి హిట్ అయ్యాయి. అలానే మేకర్స్ ఒక్కో అప్డేట్ ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తుండగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఈ చిత్రం డబ్బింగ్ పనులు ఇప్పుడు స్టార్ట్ చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. ఫుల్ స్వింగ్ లో ఈ పనులు జరుగుతున్నాయట. ఇక పవన్ కళ్యాణ్ కేవలం ఇంకొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉండగా ఇవి ఇస్తే సినిమా పూర్తయిపోతుందని చెప్పవచ్చు. గత ఎన్నికల సమయంలో మొదలుపెట్టిన సినిమా ఇది. మరో ఎన్నికలు కూడా అయ్యాయి, కానీ ఇంకా రిలీజ్ కాలేదు. మే 9న రిలీజ్ అని ఫిక్స్ చేశారు. మరి అప్పుడైనా వస్తుందో లేదో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తో బన్నీకి ఉన్న ట్రాక్ రికార్డ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ కలయికలో ఆర్య సినిమాకి ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్ లో మంచి కల్ట్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాయి. ఇక ఈ రానున్న ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుండగా ఈసారి తన పుట్టినరోజుకి అభిమానులు ఆర్య 2 ని రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మరి ఆర్య 2 కి ఇప్పుడు ఇది వరకు ఏ సినిమాకి జరగని కొత్త ప్లానింగ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీనితో ఆర్య 2 చిత్రాన్ని ఒక తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది నిజమైతే ఈ ఫస్ట్ ఎవర్ స్టెప్ తీసుకున్న హీరోగా బన్నీ నిలుస్తాడు అని చెప్పవచ్చు. ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. దీనితో డెఫినెట్ గా ఈ రీ రిలీజ్ వర్క్ అవ్వచ్చు అని తెలుస్తోంది.